హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక ఊరిలో ఒక తల్లి కొడుకు ఉండేవారు. వారిది చాలా పేద కుటుంబం. రోజు గడవడానికి కూడా చాలా ఇబ్బంది పడేవారు. అయితే వారి ఇంటికి కొంచెం దూరంలో ఒక చిన్న హోటల్ ఉంది. వారు అందులోనే టిఫిన్ తెచ్చుకునేవారు. రోజులాగానే ఆ తల్లి తన కొడుక్కి గిన్నె ఇచ్చి ఇడ్లీ తీసుకురమ్మని చెప్తుంది. అప్పుడు ఆ బాబు అక్కడ ఉన్న హోటల్‌కి వెళ్ళి, "అన్నా, మా అమ్మ ఇడ్లీ ఇమ్మంది. డబ్బులు రేపు ఇస్తా అని చెప్పమంది" అంటాడు. అప్పుడు ఆ హోటల్ యజమాని ఆ గిన్నె తీసుకొని అందులో ఇడ్లీ పెడుతూ ఇలా అంటాడు, "ఇప్పటికే చాలా బాకీ ఉంది అని అమ్మతో చెప్పు" అని చెప్పి ఆ గిన్నె ఇస్తాడు. "సరే అన్నా" అని ఆ బాబు ఆ గిన్నె తీసుకొని వెళ్ళిపోతాడు. ఇదంతా చూస్తూ గమనిస్తున్న వ్యక్తి ఆ హోటల్ యజమాని దగ్గరకు వెళ్లి ఇలా అంటాడు, "ఇప్పటికే చాలా బాకీ ఉంది అన్నారు. మళ్ళీ ఎందుకు ఇచ్చారు?" అని అడుగుతాడు. అప్పుడు ఆ యజమాని, "తినడానికే కదా నేను ఇచ్చింది." "నిజమే అండి. నేను పెట్టుబడి పెట్టి లాభం కోసమే వ్యాపారం చేసేది. కానీ ఇటువంటి చిన్నపిల్లలు వచ్చి అడిగినప్పుడు లేదు అనలేను. ఈ రోజు కాకపోతే రేపు నా డబ్బు నాకు ఇచ్చేస్తారు. అందరికీ డబ్బు అంత సులువుగా రాదు కదా! కానీ ఇప్పుడు నేను లేదు అని చెప్తే ఆ తల్లి ఆ బిడ్డ కోసం ఏదైనా తప్పుడు మార్గం ఎంచుకోవచ్చు. లేదా ఆ బిడ్డ ఆ తల్లి కోసం తప్పుడు మార్గం ఎంచుకోవచ్చు. అయినా ఆ బిడ్డ ఆకలితో అడుగుంటుంది. అందుకే నేనిస్తా అన్న నమ్మకంతో పంపి ఉంటారు. నేను కష్టపడి సంపాదించిన డబ్బు తప్పకుండా ఇస్తారు. మోసం చెయ్యరు. ఇప్పటికి వాళ్ళ ఆకలి తీర్చాను అనే తృప్తి నాకు చాలు" అని అంటాడు ఆ హోటల్ యజమాని. అప్పుడు ఆ వ్యక్తి ఇలా ఆలోచించిన ఆ హోటల్ యజమానికి మనసులోనే దండం పెడతాడు. ఒక మనిషి మనల్ని వెతుక్కుంటూ సాయం కోసం వచ్చారంటే మనం ఖచ్చితంగా చేస్తాం అనే నమ్మకంతో వస్తారు. మనకి మించిన సాయం చెయ్యక్కర్లేదు. మన వల్ల అయినంత చేస్తే చాలు.